ఆకలికి అన్నం కావాలి, కోపానికి ప్రతీకారం కావాలి, బాధలో ఉన్నవాడికి ఓదార్పు కావాలి, భయంతో ఉన్నవాడికి ధైర్యం కావాలి. చంపాలనుకున్న వాడికి ఆయుధం, చచ్చేవాడికి కారణం అవసరం లేదు. పట్టుమని 25 సంవత్సరాలు లేవు కదరా, ఇన్ని హత్యలా? ఇప్పుడు నాకు తెలియాల్సింది ఎందుకు చంపుతున్నారన్నది కాదు, ఎంత మందిని చంపుతున్నారు అన్నది తెలియాలి. ఎంతమంది కలిస్తే చంపాలన్న ఆయుధం పుట్టిందరా మీకు? ఎంతమందిని చంపితే మీ ఆశయం ముగుస్తుంది? మీకు అన్యాయం జరిగిందనో, వ్యవస్థలో మార్పు రాలేదనో, నిరాశ, నిస్పృహ నుంచి, పగా ప్రతీకారాల నుంచి ఇలాంటి ఆలోచనలే పడతాయి. మీరేం చేస్తున్నారో, ఎటువైపు వెళ్తున్నారో అర్థమవుతుందా? మీరు సమాజంలో ఒక విషవృక్షం పెంచాలనుకుంటున్నారు. అది మహావృక్షం కాకముందే పీకేయాలి. లేదంటే ఆ చెట్టు నీడన మీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి చేరుతారు. చెప్పండి, ఎంతమంది ఉన్నారు? చెప్పండి రా. రేయ్, వీళ్ళతో నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు. నువ్వు వెళ్ళు. ఎంతమందిని చూసుంటాను మీలాంటి వాళ్ళని? చెప్పు, నిజం చెప్పు. ఎంతమందిని చూసుంటాను? ఎరా, నిజం చెప్పరా, నిజం చెప్పరా, చెప్పు. చెప్పరా, చెప్పు చెప్పు. మీరు చెప్పరా, చెప్పరా, ఏం చెప్పిస్తాను? చెప్తారా కాల్చి పారేనా? బుల్లెట్ ఇక్కడ దిగితే నిజం అక్కడి నుంచి బయటకు వస్తుంది. వేసేమంటావా? 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 వేసేనా? వేసేమంటావా? దిగితే నిజం అక్కడి నుంచి బయటకు వస్తుంది. ఆగరా, వేసేస్తాం. ఇన్ని రోజు నుంచి టార్చర్ పెట్టినా నిజం చెప్పట్లేదు కొడుకులు. భయంతో ఉన్నవాడు నిజం చెప్తాడు. బ్రతుకు మీద ఆశ లేనివాడు అంత తొందరగా నిజం చెప్పడు. మనసుకు తాగే దెబ్బల కన్నా శరీరానికి తాగే దెబ్బలు చాలా చిన్నవి. దీనికి వేరే పద్ధతి ఉంది. లీగల్ కాదేమో? అన్ని లీగల్ గా వెళ్తే నిజాలు తెలియదు. రే రే రే, చెప్పండి రా. రే ప్రతాప్, ఆగరా. హరికృష్ణ, సంపత్, నిజం చెప్పాలి. గుడ్ బాయ్స్. ఇద్దరు ఎవరు చెప్తారు? వాడే చెప్తాడు. కాదు, వాడే చెప్తాడు. లేదు, వాడే చెప్తాడు. సరే సరే, ఎవరో ఒకరు చెప్పండి. హరి చెప్తాడు. సంపత్, మనందరం విన్నాం. హరి, మాట్లాడుతా అన్నావుగా? అవును, మాట్లాడతా. మీరు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్. ఎంతమంది? ఇద్దరమే. వాడు. మరి బయట ఉన్నది ఎవరు? అవును, బయట ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు? ఒక్కడు. అంటే బయట ఒక్కడున్నాడా? అవును. హరి, మొత్తం ముగ్గురైతే? అవును, ముగ్గురం. పేరు? హరి. నీ పేరు కాదు, బయట ఉన్నాడు కదా వాడి పేరు. శివ. పూర్తి పేరు? సాంబశివుడు. ఎక్కడ సాంబశివుడు? ఉన్నాడు. సాంబశివుడు శివుడు దేవుడు కదా. రే, సాంబశివుడు దేవుడు సరే, నీ ఫ్రెండ్ సాంబశివుడు. సాంబశివుడు గురించి అదో పెద్ద కథ. నాకు కథలంటే చాలా ఇష్టం, చెప్పు.
అదా అది సమస్య. రే శివ, ఏంట్రా? నీకోసం దివ్య వచ్చిందిరా. దివ్య వచ్చి అవును, బయట ఒకసారి ఉంది. పట్టుకో. ఏం దివ్య, ఏమైంది? అసలు ఏమైంది? జ్వరమా? మరేమైంది? దేనికి ఏడుస్తున్నావు? ఏంటి దివ్య, భయమా? మా నాన్న అల్లుడిని వెతుకుతున్నాడు. నేను కావాలనుకున్న మొగుడు మాత్రం ఇక్కడ సవాళ్ళ మధ్య తిరుగుతున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం దివ్య? అది నన్నే అడుగు. గట్టిగా కౌగిలించుకున్నప్పుడు, ముద్దులు పెట్టుకున్నప్పుడు ఉన్న ధైర్యం పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఉండదే. అదేంటి దివ్య అలా అంటావు? నేను బతుకుతుందే నీకోసం. నాకు తెలుసు, కానీ ఇంట్లో వాళ్ళకి తెలియదుగా. వస్తున్నాను. సాయంత్రం ఇంటికి వచ్చి మాట్లాడతాను. డాక్టర్ గారు పిలుస్తున్నారు. నువ్వు ఇంటికి వెళ్తే దివ్య. వస్తావుగా? నేనే నీ పెళ్ళాన్నని భయపడకుండా చెప్పు. రెడీనా? రెడీ సార్. యాండి, ఎవరో వచ్చారు మీకోసం. ఎవరే? ఎవరో శివ అంట. శివనా? ఇంటి దాకా తీసుకొచ్చావా వాడిని? ఎవరా అబ్బాయి? మనకి దరిద్రంలో అనిపించేది దానికి అదృష్టంలో అనిపిస్తుంది. అర్థం కాలేదా? అల్లుడు కోసం మీరు కాళ్ళు అరిగేలా ఏం తిరుగుతారు? నేనే వెతుక్కున్నానని వాడిని ఇంటి దాకా తీసుకొచ్చింది. ఏమొచ్చిందే నీకు? మీ నాన్న నీకు పెళ్లి చేయలేడనుకున్నావా, లేక మా అవసరమే లేదనుకున్నావా? ఇంటి దాకా వచ్చాడంటే ఎంత దాకా వచ్చుంటారు? మేం బాగానే చూసుకున్నాం కదే. నాన్న, శివని మాత్రం ఏమనొద్దు. చూడవే, చూడు, 25 సంవత్సరాలు పెంచిన మనల్ని కాదనుకుని అడ్డమైన ఆ విధమైన వెనకేసుకొస్తుంది. చూడు బాబు, నువ్వెవరు?
నువ్వేం చేస్తుంటావు, మా అమ్మాయి నీకు ఎలా పరిచయం అన్నది నాకు అనవసరం. మీరు అనుకున్నది మాత్రం జరగదు. ఎందుకంటే నా కూతురు సంతోషమే నాకు అవసరం. ఆ సంతోషం నీ దగ్గర దొరుకుతుందన్న నమ్మకం నాకు లేదు. దానికేం తెలియదు బాబు, అది పిచ్చిది. తెలిసి తెలియని వయసులో ఇష్టంగా అనిపించేదే ప్రపంచం అనుకుంటుంది. కాలేజీకి పంపిస్తే బుద్ధిగా వెళ్లి చదువుకుంటుంది అనుకున్నాను. కానీ నీ దగ్గర ఇలా ప్రేమ పాఠాలు నేర్చుకుంటుంది అనుకోలేదు. నీ మీద నా కోపం లేదు బాబు. ఎందుకంటే కోపంలో నిన్నేమైనా తిట్టినా కొట్టినా ఆ తర్వాత నా మీద కోపంతో మీరిద్దరు ఏమైనా మా పరువు పైది చేస్తే భరించేంత ఓపిక, బ్రతికేంత ధైర్యం మాకు లేదు బాబు. ఇలాంటి దానికన్నా మాలాంటి వాళ్లకు ముక్కు ముఖం తెలియని నీలాంటి వాళ్లకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చిచ్చి, ఇదంతా మా కర్మ. ఏం చేస్తాం? చూడు బాబు, మాది మధ్యతరగతి కుటుంబం. ఇదంతా జరగదు. వదిలేయ్, వెళ్ళు. నా పేరు శివ అండి. కులమేదో తెలియదు, మతమేదో తెలియదు, ఎక్కడ పుట్టానో కూడా తెలియదు. హాస్పిటల్ పక్కన ఉన్న బస్తీలో ఉంటా. నేను పుట్టేసరికి నా పక్కన ఎవరూ లేరు అని నన్ను పెంచిన ఒక అమ్మ చెప్తే గానీ నాకు తెలియదు. పక్కనే ఉన్న హాస్పిటల్లో వార్డ్ బాయ్ గా పనిచేస్తున్నాను. నాకొచ్చే జీతంతో మీ అమ్మాయినేమి మహారాణిలా చూసుకుంటానని నేను చెప్పలేను, కానీ ఏ లోటు లేకుండా అయితే చూసుకోగలను. ఇంత దూరం దివ్య అంటే ఇష్టమని చెప్పడానికే వచ్చాననుకుంటే కాదంకుల్. మీ స్థానంలో నా తల్లిదండ్రులను చూసుకుందాం అనుకున్నాను. మీ కుటుంబంలో ఒక్కడిగా ఉందాం అనుకుంటున్నా. మీరే ఉండరు అనుకుంటే నాకు ఆ ప్రేమే అక్కర్లేదు. ఏదేమైనా నిర్ణయం మీ చేతుల్లో. ఆలోచించుకొని చెప్తాను. ఏయ్ దివ్య, ఆగవే, ఆగు.